హాయ్ ఫ్రెండ్స్. అయ్యా మీడియా వాళ్ళు ఎందుకయ్యా అయిపోయిందాన్ని వదిలేయక ఇంకా ఎలాగో దొంగోడు ఎలాగో బయట పడిపోయాడు. పడిపోయినోడిని ఇంకా ఎందుకు మీరు హీరోని చేస్తున్నారు? డిబేట్లు పెట్టి పబ్లిసిటీ చేస్తున్నారు ఇంకా అతన్ని. ఇప్పుడు వాడిది డ్రామా అని అందరికి తెలిసింది. డ్రామా అని అందరికి తెలిసినప్పుడు ఇంకెందుకని చెప్పని డిబేట్లు పెట్టి అనవసరమైన దాన్ని ఇంకా వాడిని సెలబ్రేటింగ్ చేస్తున్నారు ఇప్పుడు మీరంతా. వాడు సెలబ్రిటీ అవుదామని చెప్పని వచ్చాడు. పాస్టర్ అనే ఒక ఒక ఏది పాస్టర్ అనే ఒక సబ్జెక్ట్తో వాడు వచ్చాడు. వచ్చినప్పుడు వాడిని ఇంకా మీరు హీరోని చేస్తున్నారు. ఇంకా పరిపాలన మీద వీటి మీద మీ దృష్టి పెట్టండి. వాటిని ప్రజల్లో నుండి ఆ చైతన్యం తెప్పించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళేలాగా ఏవైతే చేయాలో వాటిని చేయండి మీరు, కాదను. అంతేగాని అయిపోయిన దాన్ని నిన్నటి నుండి 18వ తారీఖు నుండి హైలైట్ చేసుకుంటా వాడిని హీరోని చేసేస్తున్నారు మీరు ఆఖరికి. ఏదో డైరెక్టర్ అయిపోయాడు, ఒక డ్రామా స్క్రిప్ట్ ప్లే చేసి డైరెక్టర్ అయిపోయాడు. డైరెక్టర్ అయిపోయిన తర్వాత హీరోని చేసేస్తున్నారు. వాడేదో సినిమాలో యాక్ట్ చేశానని ఏ సినిమాలో యాక్ట్ చేశాడు? సినిమాలో యాక్ట్ చేసిన తెలివితేటలు ఇవన్నీ తీసుకొచ్చి పాస్టర్ అనే ఒక సేవకుడు అనే ఒక వేషధారణలో వచ్చేసి ఉన్న సేవకులందరికీ క్రైస్తవానికి ఒక పెద్ద మచ్చ అనేది తెచ్చిపెట్టాడు కదా. వాడిని ఎందుకు ఇంకా హీరోని చేస్తారు? చేయొద్దు. ఇకతో ఆపేయండి. ఇంకా దొరికాడు కదా, పోలీసులకు అప్పచెప్పారు, పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగా అసలు హ్యాట్సప్ చెప్పొచ్చు ఆ ఎస్పీ గారికి. 24 అవర్స్ అవ్వకుండా అసలు ఎక్సలెంట్గా వాడు చేసిన దాన్ని డ్రామా స్క్రిప్ట్లే అని చెప్పని ఎక్సలెంట్గా బయట పెట్టారు. చూసారా ఎస్పీ గారు, మీకు నా హ్యాట్సప్ అండి. ఇంకా ఎందుకో మీడియా వాళ్ళు ఆపేతం బెటర్. వాడి గురించి మనం యూట్యూబర్స్ కూడా చాలామంది యూట్యూబర్స్ ఆ ప్లేస్కి కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ట్రావెలింగ్లో మీకు వచ్చి ఎందుకండి యూట్యూబర్లు ఆ ప్లేస్కి వెళ్ళి ఈ రోడ్డు మీద వచ్చాడు, ఇక్కడ ఘాటు తీయడు, జేసీబీతో తవ్వాడు, ఇవన్నీ ఎందుకండి మనకే? మన అమౌంట్ వేస్ట్, మన టైం వేస్ట్ అండి. ఇంకోటి ఏంటంటే మనందరూ చర్చించుకోవాల్సింది ఏంటంటే కేఏ పాల్ గారు ఎంత ఎలక్ట్గా ఉంటారండి. క్రైస్తవుల మీద ఏ దాడి జరిగినా ఒక మామూలుగా క్రైస్తవునే కాదు, ఏ ప్రజాస్వామ్యం మీద ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే అందరినీ క్వశ్చన్ చేసే కేఏ పాల్ గారినే ఈ అభినయ్ గారు చేశాడు. ఇక చెప్పను నేను ఏం చేశాడు అన్నది. కేఏ పాల్ గారు అర్థం చేసుకుంటే చాలు. ఆయన నెంబర్ ఉంది, ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను చెప్పని అన్నారు. అన్నయ్య ఇలా మాట్లాడాలని చెప్పానంటే తర్వాత మాట్లాడదాం ఆనందు, వద్దు అటువంటి వాడి గురించి మాట్లాడొద్దని ఫోన్ పెట్టేసాడు ఆయన ఒకసారి. ఇక ఏకంగా అయితే ఎంతమందిని వీడు ఈరోజు అసలు ఈ ముద్దపప్పులను చేశాడో అందరినీ అంతలా చేశాడు అసలు ఇవాళ ఈ అభినయ్ అన్నవాడు. నిజంగా నువ్వు పాస్టరు అన్నవాడు, క్రైస్తవు అన్నవాడు, నీకు రాజకీయాలు ఎందుకురా? నిన్న రానే అంటాను నేను. ఇంకా లక్కడీ పూల్ ఇంకా ఏమో భాషలు ఉంటాయి. ఆ భాషలన్నీ తిడితే బాగోదు సోషల్ మీడియాలో. యూట్యూబ్లో చూసే వాళ్ళకి గలీజ్గా ఉంటుంది, అందరికి వినేవాళ్ళకి అందరికీ గలీజ్గా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు పాస్టర్గా వచ్చినోడు సేవ చేసుకో, నువ్వు దేవుని మాటలు చెప్పి కొంతమందిని మారు మనసు పొందించేలాగా మాటలు చెప్పు నువ్వు. అంతేగాని ఈ వచ్చి రాజకీయ నాయకులను గెలికి వీళ్ళందరినీ గెలుక్కొని వెళ్ళిపోయి నువ్వు ఏం చేద్దామని నువ్వు పార్టీ పెట్టాను. నువ్వు అసలు పార్టీ ఏం పెట్టావు? ఆ పార్టీ రిజిస్ట్రేషన్ అయింది అసలు? ఆ పార్టీ పేరేంటో పోనీ నీకన్నా తెలుసా? ఎక్కడో స్టేట్ లీడర్ చేశాను, ఆ లీడర్ చేశాను, ఈ లీడర్ చేసావు, బొంగు పోసాను అంతా చెప్పుకొస్తున్నావు కదా నువ్వు ప్రెస్ మీట్లో గట్ట. ఏం చేశావు నువ్వు అసలు? ఒకటి చెప్పనా, నువ్వు పోలీసులకు దొరికిపోయావు కాబట్టి అక్కడనే లోపడే ఉండు. అర్థమవుతుందా? బయటికి రావద్దు. దీనికి తోడు అసలు ఎవరో చెప్పేది ఏంటంటే నేను అసలు మర్డర్ చేసేవాడు ఎవడైనా సరే అసలు ఏది బీర్ సీసాలతో మర్డర్ చేస్తాడారా? నీకు ఆల్రెడీ బెదిరింపు కాళ్ళు వచ్చాయని చెప్పి అన్నారు. రికార్డ్ చేసుకున్న ఏ ఫోన్లు సుపారీ ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు అని చెప్పని ఏదో డ్రామా ఇక్కడ షార్ట్ ఫిలిం ఒకటి తీసాం.
షార్ట్ ఫిలింని కాస్త మెయిన్ ఫిలింలోకి మార్చేసావు. ఇది కారుతో దీంతో. పాపం అక్కడ ఉపాధి హామీ పనులు తీసుకుని వాళ్ళు నిజంగా ఏదో అయిపోయిందని చెప్పి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అలా ఈ డ్రామాని తెలిస్తే అక్కడే చంపేది రాళ్ళు నిన్ను. ఇది డ్రామా ఇది అని చెప్పి అక్కడ తెలుసుంటే వాళ్ళకి ఏమాత్రం లూపు వచ్చినా అక్కడే చంపేది నిన్ను. ఇవాళైనా పెద్ద ఇబ్బంది ఏం లేదు. రేపు పొద్దున్న నువ్వు పోలీసులు బయటకు వచ్చినా, నువ్వు బెయిల్ తీసుకుని బయటకు వచ్చినా సరే నేను చంపేస్తారు. ఎవరు చంపుతారు చెప్పనా? క్రైస్తవులే చంపేస్తారు నిన్ను. ఎందుకని? నువ్వు వాళ్ళకి క్రైస్తవ్యానికి పెద్ద మచ్చని తెచ్చి పాస్టర్లందరినీ ఇచ్చేసావు. నువ్వు డాష్ 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 చేసావు అందరినీ, పాస్టర్లందరినీ. మళ్ళీ ఏదో అంటావు నువ్వు, ప్రెస్ మీట్లో ఏదో అంటున్నావు, ఏదో పులి, సింహం, మేక ఏదో అంటున్నావు. ఏంటి? ఒకసారి ఏందో ఒకసారి అదేంటో నేను ఒకటి చెప్తా. సింహం వేటాడటం అయితే ఆగదు. గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈరోజు నేను గాయపడ్డాను, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నేను వెళ్ళను కాక వెళ్ళను. మరలా నేను కొంచెం రికవర్ అవ్వగానే అదే పాడేరు నియోజకవర్గంలో అడుగు పెడతా. అవే గ్రామాల్లో పల్లె పల్లె తిరుగుతా, పర్యటిస్తా, సమస్యలను వెలికి తీస్తా, ప్రభుత్వ అధికారులను నిలదీసి ప్రశ్నిస్తా. ఏంటి సింహం వేటాడుద్దా? ఏ సింహం నువ్వా? ఏ ఊరు సింహాను నువ్వు? నీ ఊరిలో నీ సమస్యల గురించి నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? నీ ఇంట్లో ఎప్పుడన్నా సమస్య వస్తే ఆ సమస్య గురించి నీ భార్యతో మాట్లాడావు ఎప్పుడన్నా నువ్వు? ఊరి సమస్య ఊరు బాగుని చేసి ఊరి సమస్య మాట్లాడతావు నువ్వు. గాయపడిన సింహం అంట మళ్ళీ వస్తుందంట. ఇది చూడండి కామెడీ. ఓ నీ కామెడీ అసలు. గాయపడిన సింహం అంట మళ్ళీ వస్తుందంట. దేనికి వస్తావు? జనాలతో కొట్టించుకుంటూ వస్తావా? రాళ్ళతో కొట్టించుకుంటూ వస్తావా? కోడిగుడ్లతో కొట్టించుకొస్తావా? నీకు ఇవాళ నుండి ఏమని చెప్పారంటే అభినయ్ దర్శన్ అన్నారు కదా, కోడిగుడ్లు దర్శన్ అని పేరు పెడుతున్నాను నేను. కోడిగుడ్లు దర్శనం. గాయపడిన సింహం అంట మళ్ళీ వస్తుందంట. మళ్ళీ దాడి ఇంకా బలంగా చేద్దాంట గాడి. ఈసారి ఏంట్రా మోసరం, ఈసారి ఎంతమంది డైరెక్టర్లు పెడుతున్నావు? నువ్వు ఒక్కడే డైరెక్టర్ అయిపోయావు, ఇంకెంతమంది డైరెక్టర్లు పెడుతున్నావా? ఈసారి కోమలోకి వెళ్ళిపోతావా? ఒక డాక్టర్లను కూడా ఇచ్చేసావు కదరా బాబు నువ్వు. అలా డాక్టర్లను కూడా డాట్లు చేసావు నువ్వు. కోమలోకి వెళ్ళిపోయావు నువ్వు. గాయపడిన సింహం మళ్ళీ వచ్చి మళ్ళీ దాడి చేద్దంట, బలంగా దాడి చేద్దంట. అది ఏ బలంగా దాడి చేస్తారో నువ్వు అసలు. కానీ చూపు ఈ వీడియో అయ్యే వరకు కూడా నువ్వు పాస్టర్ అనే సంగతి నేను మర్చిపోతున్నా. ఎందుకంటే అలా వస్తున్నాయి. రెండోది ఏంటి? ప్రజా సమస్యల గురించి నువ్వు పోరాడతావు. మరి ఆ ఊరోళ్ళు పాడేరోళ్ళు ఉన్నారు కదా అందరూ, ఆ ఊరిలో అందరూ ఉన్నారు కదా, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ. పోనీ అక్కడ వచ్చిన పార్టీ ఏది ఉందో వాళ్ళు కాకుండా వాళ్ళకి అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదరా బాబు, వాళ్ళు మాట్లాడతారు కదరా బాబు. అయ్యా నీకు ఎందుకురా బాబు? తిన్నగా దేవుడి సేవ చేసుకుంటా కానీ వచ్చినోడు దేవుడి సేవ చేసుకుంటాం మనిషి నీకు ఎందుకు వచ్చిందిరా బాబు ఇది? ప్రజా సమస్యల గురించి మాట్లాడతావా? దేవుడు మాత్రం ఎప్పుడైనా చెప్పేవేంటారా నీ బతుకెట్టుకుని? అప్పుడు నువ్వు అక్కడ పాడేరు జనానికి ఎప్పుడైనా నువ్వు పాడేరు నీ పాడి మొత్తానికి పాడేరు అంటున్నావు కదా, పాడేరులో ఎప్పుడన్నా నువ్వు దేవుడి మాటలు చెప్పావా? ఏ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళన్నా ప్రార్థన చేసావా నువ్వు అసలు? మరి అలా లేరన్నప్పుడు నువ్వు పాడేరు ప్రజల గురించి ఆలోచించడం ఏంట్రా బాబు? రయ్యా నీ పార్టీ ఏంట్రా బాబు? నీ గుండుకో దండం రా బాబు నాయన. ఉన్న పాస్టర్లందరిని ఎదలను చేసేస్తున్నావురా బాబు నువ్వు. క్రైస్తవ్యానికి ఒక పెద్ద మచ్చ తెచ్చేసావు. క్రైస్తవులకి, హిందువులకి, ముస్లింలకి మొత్తం ఈ మూడు మతాల వాళ్ళకి మొత్తం గొడవలు పెట్టేసేలా తయారైపోయావు నువ్వు. ఇక ఆ దేవుళ్ళలాగా ఎస్పీ గారు మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, అసలు మీరు 24 గంటలు గడవకుండానే ఆ కేసుని మీరు ఛేదించారు చూసారు, ఇది డ్రామా అని. అసలు చాలా గ్రేట్ అండి మీకు. అసలు మీరు ఆ ర్యాంక్ ఇంకా పై పొజిషన్కి వెళ్ళాలండి మీరు. ఎందుకని చెప్పనంటారా? పై పొజిషన్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మత విధ్వంసాలు, మత గొడవలు ఇంకా ఏం జరగలేదు ఈ ఎదవ గురించి. దేవుడని కూడా ఉన్నాడు కాబట్టే ఇంకా ప్రజల్లో చైతన్యం రాలేదు. అదే ఏదో ప్రవీణ్ ప్రగడాల గారి గురించి మాట్లాడేస్తున్నావు. ఒరే బాబు, ప్రవీణ్ ప్రగడాల గారి గురించి జరిగింది ఏంటో అందరికీ తెలుసు. ఆయన్ని మళ్ళీ ఇంకా ఏదో డ్రింక్ చేశారని చెప్పి ఎవరో అన్నారు, తాగేసి బండి దౌడాడని చెప్పి. నువ్వు ఇంకా ఆయన బ్రాండ్లు కూడా పేరు చెప్పేస్తున్నావు బాబు. నువ్వేదో దగ్గరుండి ఇప్పించినట్టు ఆయనకి 4 బ్రాండ్లు తాగాడు ఆయన. నీకు చెప్పాడారా ప్రవీణ్ ప్రగడాల గారా? చొప్పుచ్చు కొట్టేస్తారు నిన్ను ఈసారి బయటకు వచ్చావంట నువ్వు.
దయచేసి రాకోరా, పోలీసుల దగ్గర ఉన్నాగా లోపల అక్కడే ఉండు, నువ్వు రాకు బయటికి. నువ్వు బయటికి కానీ వచ్చావా అసలు చూడు ఇంకా నువ్వు. ఎందుకు వచ్చిందిరా? దేవుడి సేవ చేసేవాడు ఏదైనా వైట్ టవలో లేకపోతే ఏదో ఒకటి వేసుకుంటారు. ఏంట్రా నువ్వు ఎర్ర టవల్ ఏంట్రా బెండలో? ఎర్ర టవల్ వేసుకుని నువ్వు ఏంటి ఇది హీరోయిజమా? నువ్వు సేవ చేసేవాడు లాగా ఉన్నావారా అసలు? వాళ్ళు పాడేరు జనం ఎలా నమ్మారురా బాబు నిన్ను పాస్టర్ అంటే? అసలు వాళ్ళు పాడేరు జనంలో ఏం చెప్పి నమ్మిచ్చారో బాబు వాళ్ళ పాస్టర్ అంటాక. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతాక నీ ఊరు కాని ఊరు, నీ ప్లేస్ కాని ప్లేస్కి వెళ్ళిపోయి, నీ జనం కాని జనం దగ్గరికి వెళ్ళిపోయి నువ్వేం పోరాడో చేద్దామని బాబా చెప్పు ఒకసారి. ఇంటికి వచ్చిందిరా ప్రవీణ్ ఇవన్నీ నీ మీద కుల ఏది కక్ష సాధింపా? ఏం కక్ష సాధింపురా బాబు నీకు? నిన్నేం చేస్తా వాళ్ళకి ఏమొస్తుందిరా బాబు? చంపినోడు ఎంత ఎదవ అనుకుంటే నిన్ను చంపుతాడు రా బాబు అసలు. ఇంకోటి ఏదో అంటున్నావు ఏంటి? ఒకసారి ఇంట నాకు ఒకసారి ఏదో మళ్ళీ చెప్తున్నావు. నువ్వు ఎంత మాట్లాడినా సరే వినాలనిపిస్తుంది రా బాబు నీ కామెడీ పేసి నువ్వు మాట్లాడ అసలు. నా వైఖరి మారదు అన్న, నేను ఒకటి చెప్తున్నాను. నేను అంత పర్సనల్ నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను దెబ్బ తిన్నాను. ఇప్పుడు ఏం తిన్నావు దెబ్బ? మాట్లాడితే నన్ను ఉన్నట్టు కూడా లేపేసే ప్రయత్నం చేస్తారు. సో నేను అంత పర్సనల్గా నేను మాట్లాడు. నా నా ఆలోచనలో నాకు కొంతమంది మీద డౌట్ ఉంది. అది ఎప్పుడు వ్యక్తపరచాలా, ఎలా వ్యక్తపరచాలి నేను వ్యక్తపరుస్తాను. ఓ బాబా, ఎంతమంది మీద డౌట్ ఉందిరా బాబు నీకు? ఎంతమంది మీద డౌట్ ఉంది చెప్పు ఒకసారి. ఏదో కక్ష సాధింపు, నన్ను నుంచున్న పడంగా చంపేస్తారా నిన్ను అసలు? నిజంగా నీ డ్రామాని తెలుస్తారు. నువ్వు నా దగ్గరలో ఉండి నేను చంపేదంటారా? పోలీసులు దొరికిపోయి మంచి పని చేసేది నువ్వు. వాళ్ళు బయట ఉంటే నేనే చంపేసి లోపలికి వెళ్ళిపోతుంటారా బాబా. ఇంటికి వచ్చిందిరా ప్రవీణ? చెప్పు ఒకసారి. ఎందుకు వచ్చిందిరా? అభినయ్ దర్శన. ఓ అభినయ్ దర్శన, నీకు గుండుకో నమస్కారం. నువ్వు క్రైస్తవం పేరు చెప్పి క్రైస్తవులను పాడు చేయకురా అయ్యా బాబు. నీ ప్రజల గురించి నువ్వు పోరాటాలు ఏమైనా చేయాలనుకుంటే కనుక ఏమైనా చేసుకోరా బాబు అయ్యా. నువ్వు అంతేగాని కోడిగుడ్డు దర్శనం, సారీ అభినయ దర్శనం అనేసాను మళ్ళీ, కోడిగుడ్డు దర్శన కోడిగుడ్లు. ఈసారి కనుక నువ్వు బయటికి కనుక తిరిగావు అనుకో, అదే కోడిగుడ్లు చొప్పులు నీ మెడలో వేసి కోడిగుడ్లతో దాడి చేసేస్తారు. చంపేవాడు ఎవడన్నా ఉంటే చంపేసి వెళ్ళిపోతారు అయ్యా. అంతేగాని బీర్ బాటిల్లో ఇలా చిన్నగా గీత గీసి ఏదో స్పూన్తో గీసుకున్నట్టు, ర్యాపిడ్ గీసుకున్నట్టు, మన ఇంట్లో వంటగదిలో చాకు కూడా తెగనంత గాయం కూడా లేదు కదరా బాబు అయ్యా నీ ఒంటి మీద. ఇంటికి ఒంటి నిండా అయోడిన్ పోపించేసుకున్నావు మొత్తం అంతా. ప్రౌడిన్ ఇది ఉంటుంది కదా, ఏది ఫ్రెండ్స్, ప్రౌడిన్ క్రీమ్ ఉంటుంది చూసారా, ఆ క్రీమ్ అంతా రాపిచ్చేసుకున్నావు ఏంట్రా? దయచేసి మర్దన ఏమైనా చేయించుకున్నావు ఏంట్రా బాబు అక్కడ నువ్వు? పాలుతూ నా కొడక. మళ్ళీ క్రైస్తవానికి మచ్చ తెచ్చారు నువ్వు. కేఏ పాల్ గారు రియాక్ట్ అయ్యారు నీ గురించి అసలు. చిచ్చి, మళ్ళీ ఫోన్ చేస్తాను కేఏ పాల్ గారికి ఫోన్ చేసి, వాళ్ళు ఈసారి నీ మీద అసలు ఎలా ఉండాలంటే అలా పెట్టేస్తాను నాకు నీకు. నువ్వు బయటికి కానీ రా. ఎంతమందిని అదలు చేశారో బాబు ఇవాళ? ఎంతమందికి మత విధ్వంసాలు సిద్ధం తయారయ్యారో బాబు నీకు? నువ్వు పాకిస్తాన్ వాడు అంటారా బాబా? పాకిస్తాన్ పారిపోరు. ఒరే నువ్వు బయటకు వచ్చావో పాకిస్తాన్ పారిపో. నువ్వు మొత్తం ముందుగా చెప్తాను నేను. నువ్వు బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ పారిపో. అర్థమవుతుందా? నువ్వు అసలు ఈ ఇండియాలో కానీ అసలు ఎక్కడ ఉంటాకి సరిపోవు. నువ్వు పాకిస్తాన్ పారిపో. అర్థమైందా? ఈసారి ఎందుకంటే క్రైస్తవులే నీ మీద దాడి చేసేస్తారు ఇంకా. ఎందుకంటే క్రైస్తవం పేరు చెప్పి నువ్వు ఇది డ్రామా సృష్టించావు కదా, ఈసారి క్రైస్తవులే నీ మీద దాడి చేస్తారు. ఇంటికి వచ్చింది రా నిజంగా దేవుడిలాగా. అసలు దేవుడు నిజంగా నీ విషయంలో దేవుడు ఉన్నాడు రా బాబు అసలు. ఎందుకంటే మత విధ్వంసాలు కానీ ఎటువంటి స్ట్రైకులు కానీ ఏం కానీ జరగకుండా దేవుడు అక్కడితో ఆపేశాడు. ఎందుకంటే ఆయన తెలుసు నువ్వు ఆడింది డ్రామా, నువ్వు ఒక ఇది స్వార్థంగా ఆలోచిస్తున్నావు, నువ్వు ట్రోల్ అవ్వాలి, నువ్వు సెలబ్రిటీ అయిపోవాలి, ఇది అయిపోవాలని చెప్పి నువ్వు ఒక ఇదిగా మాట్లాడుకుని ఒక ఆలోచనతో ఒక టీంని గోదావరితో ఎవరితో దాడి చేయించుకుంటూ ఉంటారు బాబు నువ్వు అసలు. చిన్నపిల్లలు లేరా, 18 సంవత్సరాలు కూడా నేను లేదురా బాబు. వాళ్ళ బతుకులు ఎందుకురా నాశనం చేసావా? వాళ్ళ బ్రతుకులు నాశనం చేశారు నువ్వు. వాళ్ళ బ్రతుకులు నాశనం చేసావు నువ్వు. ఇంట్లో ఉన్న నీ భార్యను కూడా బయటికి లాగేసావు కదరా బాబు. ఎందుకు వచ్చిందిరా అభినయ దర్శన? చెప్పు ఒకసారి. ఇంతమందితో ట్రోల్ చేయించుకుంటున్నావు, ఇంత సెలబ్రిటీ సెలబ్రిటీ అయిపోయావు నువ్వు. ఇంకా అయ్యేదేముంది, అయిపోయావు నువ్వు సెలబ్రిటీ. ఏం సెలబ్రిటీ అనుకున్నావు? కోడిగుడ్డు దర్శన్
అయ్యో ఎరా నేను ప్రమోషన్లు చేపిస్తూ ఉంటాను. ఈసారి కోడిగుడ్లు ఉంటుంది కదా, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా, కోడిగుడ్ల గురించి నీతో ప్రమోషన్లు చేపిస్తున్నారు నేను కంపల్సరీగా. ఎందుకంటే నీకు కొంతంటూ రెమ్యునేషన్ ఉండాలి కదా. కోడిగుడ్లతో ప్రమోషన్లు చేపిస్తాను నీకు, అర్థమవుతుందా? ఏ కోడిగుడ్డు ఏ పెట్ట ఏ గుడ్డు పెడద్ది, ఏ జాతి గుడ్డు పెడద్ది, ఇవి మాట్లాడుతున్నావు కదా జాతుల గురించి. హిందూ పెట్ట ఏ గుడ్డు పెడద్ది, క్రైస్తవ పెట్ట ఏ గుడ్డు పెడద్ది, ముస్లిం పెట్ట ఏ గుడ్డు పెడద్ది, ఆ గుడ్ల గురించి నువ్వు ప్రమోట్ చేయాలి తర్వాత, నువ్వు బయటకు వచ్చిన తర్వాత. అర్థమైందా? అభినయ్, ఇది కరెక్ట్ కాదు. మీడియా మిత్రులారా, వాడిని ట్రోల్ చేస్తాం, వాడిని సెలబ్రేట్ చేస్తాం ఆపేయండి ఇంకా, ఓకేనా? సో మరొకసారి ఎస్పీ గారు మీకు నా సెల్యూటు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే మత విధ్వంసం అనేది జరగకుండా 24 గంటలు పూర్తి అవ్వకుండా ఆ యొక్క కేసుని మీరు ఫాల్స్ అని చెప్పని పట్టుకుని శాంతి భద్రతలను చాలా 100% మీరు కాపాడిన వాళ్ళు అయ్యారు. మీకు మరొకసారి నా సెల్యూట్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.